చాలా అసెంబ్లీ విజయవంతమైందన్న కేసీఆర్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం. గల్ఫ్ దేశాల్లో కొత్త నిబంధనలు తిరిగి రాలేక అవస్థలు పడుతున్న తెలుగు వాళ్ళు. తూర్పు గోదావరిలో జోరుగా మత మార్పిడులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ ధార్మిక సంస్థలు. గుంటూరులో బోర్డు తిప్పేసిన కామినేని స్కూల్ ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా చలో అసెంబ్లీ విజయవంతమైందని కేసీఆర్ చెప్పారు. వేల మంది పోలీసులను మోహరించి తమ పార్టీ నేతలను కార్యకర్తలను అరెస్టు చేసి ఏదో సాధించామని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని టీఆర్ఎస్ అధ్యక్షుడు విమర్శించారు. 1% రేపు జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి అవతరించబోయే అతిపెద్ద పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అతి ఎక్కువ సంఖ్యలో ఎంపీలను తీసుకొని ఢిల్లీకి పోయే ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే. ఇది డెఫినెట్గా మీరు అందరూ చూడబోతారు. 2001లో నేను ఇట్లే చెప్పిన తెలంగాణ బిడ్డలందరూ ఏకమవుతారని. ఆ దృశ్యాన్ని మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. అది రియలైజ్ అవుతా ఉంది. అదే పద్ధతిలో ఆంధ్రాలో 3 పార్టీలు పోటీలో ఉంటాయి. ఆ ఆంధ్ర రాజకీయ ఫలితాలు 3 ముక్కలాటగా ఉంటాయి. ఏ పార్టీ కూడా 10కి మించి ఎంపీ స్థానాలు రావు. 16 ఎంపీ స్థానాలు గెలుచుకునే సత్తా ఉన్న ఏకైక పార్టీ అలా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ టీఆర్ఎస్. దాంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఇంకా మేము చాలా కఠోరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. చాలా దృఢ సంకల్పంతో పనిచేస్తాం. ఇంకా చాలామంది నాయకులు పార్టీలోకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మాత్రం సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. మొత్తం రాజకీయంగా అత్యంత శక్తివంతమైన సంస్థగా ఎదిగి 16 స్థానాలతో ఢిల్లీకి పోతాం. ఖచ్చితంగా 16 స్థానాలే కాదు, 100 అసెంబ్లీ స్థానాలు మేము గెలుచుకుంటే మేము లేకుండా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి రాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మేమే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినా కూడా ఎవరికి ఆశ్చర్యం అక్కర్లేదు. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దిస్ ఈస్ ది వర్డ్ ఆఫ్ కేసీఆర్. రాజకీయ స్వార్థంతోనే తెలుగుదేశం పార్టీ తనపై ఆరోపణలు చేస్తూ సిబిఐ కేసుల్లో ఇరికించిందని మండిపడ్డారు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. తనకు సంబంధం లేని జీవోలో తన పేరు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళంకిత మంత్రులు మాట్లాడితే సభలో ఉండమని టీడీపీ పట్టుబట్టడంతో ఊగిపోయారు కన్నా లక్ష్మీనారాయణ. బాబు పరిపాలనలో అవినీతి చరిత్ర అంతా తన దగ్గర ఉందన్నారు ఆయన. టీడీపీ దొంగల పార్టీ అని ధ్వజమెత్తారు. ఆ సుప్రీం కోర్టులో జిఓఎంఎస్ నెంబర్ 12 నా పేరు పెట్టినారు. అది నేను ఇచ్చింది కాదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ పార్ట్ ఎనీ ఆఫ్ దట్. కాబట్టి ఈ గాలి పోగు చేసి గోల చేసేటువంటి గాలి మాటలు అశోక్ గజపతి రాజు గారు లాంటి వాళ్ళు, ఇంగ్లీషు చదువుకున్న అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు ఏమి జరిగిందో కూడా తెలుసుకోకుండా ఇలా అజ్ఞానంగా అసెంబ్లీలో మాట్లాడటం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నా. నిజంగా అశోక్ గజపతి రాజు గారు కనుక ఈ రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి పదవి చేస్తుంటే మాట్లాడుంటాడని నేను అనుకోను. ఎందుకంటే మంత్రి కూడా నిద్రపోతూ మంత్రి పదవి శాఖ చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను తప్ప ఇదే అసెంబ్లీలో అశోక్ గజపతి రాజు గారిని ఆయన చేసిన తప్పుల్ని ఆధారాలతో సహా 0 ఓవర్లో నిలబెట్టినోని నేను. కావాలంటే చరిత్ర మొత్తం చదువుతాను. ఈ రోజున ఈ తెలుగుదేశం దొంగల పార్టీ అని చెప్పడానికి, ఈ తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీ అని చెప్పడానికి చరిత్ర మొత్తం ఉంది నా దగ్గర. మీరు గుంటూరులో కామినేని గ్లోబల్ స్కూల్ యాజమాన్యం బోర్డు తిప్పేసింది. అనుమతులు లేకుండా జిల్లాలో 10 బ్రాంచ్లు ఓపెన్ చేసిన కామినేని గ్లోబల్ స్కూల్ చైర్మన్ దశరథ రామయ్య అడ్మిషన్ డబ్బులతో ఉడాయించారని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాలు. స్కాలర్షిప్లు ఇస్తామని తల్లిదండ్రుల్ని మోసం చేసి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేశారని ఆందోళనకు దిగారు విద్యార్థి సంఘం నేతలు. ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళకి ర్యాంక్స్ వచ్చినాయని చెప్పి పేపర్ లో స్టేట్మెంట్ ఇచ్చారు. జిల్లా వైడ్ గా ఎలా పాసిబుల్? ఇది ఎప్పుడు ఇచ్చారంటే 27/5/2013లో 5వ నెలలో ఇచ్చారు. ఇదిగోండి
ఈ వాళ్ళు ఇచ్చిన స్కూల్ రిసిప్ట్స్ దీంట్లో ఒక స్కూలే కాదు, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ కింద వాళ్ళ రిజిస్టర్ నెంబరు, వాళ్ళ అడ్రస్ కన్ఫామ్గా ఉండాలి. అది ఏ ఫీజు రిసిప్ట్ అయినా కానీ, హాస్పిటల్ బిల్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్ బిల్ కానివ్వండి, లేకపోతే కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఏవైనా కానీ ఒక క్లియర్ అడ్రస్ ఉండాలి. దీంట్లో అడ్రస్ లేదు. వచ్చి మాట్లాడిన పిఆర్ఓ సైన్ లేదు, డబ్బులు కట్టించుకున్న వాడి సంతకం లేదు, ఎవరూ లేరు. మరోవైపు కార్పొరేట్ కాలేజీల్లో అధిక ఫీజులకు వసూలు చేయడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఇంటర్మీడియట్ బోర్డును ముట్టడించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యకర్తలు. అధిక ఫీజుల్ని తగ్గించాలంటూ ఈ నెల 27న కాలేజీల బంద్కి ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఇంటర్ బోర్డు ముందు ఆందోళనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు.